ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ను నాంపల్లి ఎగ్జిబిషన్, సికింద్రాబాద్ యూసఫ్గూడలోని విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 గంటల కంటే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇక అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ ఉండే జూబ్లీ హిల్స్ లో మాత్రం 20 టేబుల్స్ లను ఏర్పాటు చేశారు. మొదటి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచే వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీవీప్యాట్లలో 5ంటిని అబ్జర్వర్లు ఆధ్వర్యంలో లెక్కిస్తారు. ప్రతి రౌండ్ పూర్తవగానే ఎంకోర్ యాప్లో డేటా నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ఈసీఐ నుంచి అబ్జర్వర్లు ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక అబ్జర్వర్ ను కేటాయించారని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. అబ్జర్వర్ టేబుల్ వద్ద 2 మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో 4న ఉదయం స్ట్రాంగ్ రూమ్లను తెరవడం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించి సికింద్రాబాద్ లోని సిఎస్ఐఐటి, వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి 17 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మరో 2 రోజుల్లో అభ్యర్థుల భౌతవ్యం బయటపడబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్ కు సంబంధించిన జనరల్ ఎలక్షన్స్. మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతాయి. జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి.